సెప్టెంబర్ నెల మకర రాశి వారి రాశి ఫలితాలు. ఈ సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి గుండె జల్లుమనిపించే 6 సంఘటనలు జరుగుతాయి. అసలు ఇలా జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఈ సెప్టెంబర్ నెలలో 1 కాదు 2 కాదు, ఒకేసారి 6 సంఘటనలు జరుగుతాయి. అవి ఏమిటో, వాటి వల్ల మీకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మకర రాశి వారు ఈ సెప్టెంబర్ నెలలో శుభ ఫలితాలు పొందడానికి, సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. మకరం భూతత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ రాశికి అధిపతి శని. ఇది క్రమశిక్షణ, కఠోర కృషి, బాధ్యత, నిర్మాణము, కాలం మరియు కర్మలకు ప్రతీక. మకర రాశి వారు సాధారణంగా చాలా క్రమశిక్షణ కలవారు, లక్ష్యాలను నిర్దేశించుకునేవారు మరియు బాధ్యతాయుతంగా ఉంటారు. వీరు తమ లక్ష్యాలను సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు మరియు చాలా నిబద్ధత కలిగి ఉంటారు. వీరు నమ్మదగిన వారు, స్థిరమైన వారు మరియు దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకునేవారు. అయితే వీరు ఒక్కోసారి మొండితనము మరియు భావోద్వేగాలను అణిచివేసేవారుగా కనిపించవచ్చు. మకర రాశిలో పుట్టిన వారు స్వతంత్రంగా పనిచేయడానికి, స్వతంత్రంగానే పైకి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇతరుల చేయూత లేకుండానే వీరి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. ఈ రాశిలో పుట్టిన ప్రజలు నమ్మకంగా ఉంటారు, నిబద్ధత కలిగి ఉంటారు. మకర రాశిలో పుట్టిన వారికి ఉన్నత స్థాయిలో చేరడానికి ఎక్కువగా కృషి చేయాలని బాగా తెలుసు. అందుకోసం కష్టపడి పనిచేస్తారు. క్రమశిక్షణతో మంచి సహనాన్ని కలిగి ఉంటారు. అవసరమైనప్పుడు తమను తాము ముందుకు పెట్టుకునే సామర్థ్యం కూడా వీరికి బాగా ఉంటుంది. వీరు ఎంతైతే నిబద్ధత, నిజాయితీ, ప్రేమ కలిగి ఉంటారో ఇతర వ్యక్తుల నుంచి కూడా అంతే స్థాయిలో వాటిని ఆశిస్తారు. వీరికి ఉత్తమమైనది తప్ప మరేమీ అవసరం లేదు. ప్రతి దాంట్లోనూ బెస్ట్ కోరుకుంటూ ఉంటారు. అది ఫ్రెండ్స్ అయినా, లైఫ్ పార్ట్నర్ అయినా, లేకపోతే కొలీగ్స్ అయినా సరే. ఎదుటి వారిలో అంకిత భావం వీరికి బాగా నచ్చుతుంది. ఒకసారి ఎవరైనా వీరికి నచ్చితే వారికి ఇచ్చిన స్నేహ హస్తాన్ని జీవితకాలం పట్టుకుంటూ ఉంటారు. మకర రాశిలో పుట్టిన వారు ప్రతి అంశాన్ని రహస్యంగా ఉంచుకుంటారు. ఎవరికి ఏ విషయాన్ని చెప్పడానికి అంతగా ఇష్టపడరు. అది ఉద్యోగానికి సంబంధించిన, వ్యాపారానికి సంబంధించిన, ఆర్థిక అంశాలు అయినా సరే ఎవరికి చెప్పరు. చాలా గోప్యత పాటిస్తారు. అంతేకాకుండా ఇతరులను ఆవాహన చేసుకునే క్వాలిటీ వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన వారు మొండివారిగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మకర రాశి వారికి సెప్టెంబర్ నెల ఒక సవాళ్ళతో కూడిన కాలంగా ఉండబోతుంది. ఈ నెలలో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేకపోవటం వల్ల జీవితంలోని దాదాపు అన్ని రంగాల్లోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయం మీకు మానసికంగా, ఆర్థికంగా, కుటుంబ సంబంధాల పరంగా మరియు ఆరోగ్యపరంగా కూడా చాలా కఠినంగా ఉండవచ్చు. మకర రాశి వారు సాధారణంగా చాలా కష్టపడి పనిచేసే స్వభావం కలవారు. వారు తమ శ్రమతో ఏదైనా సాధించటంలో వెనుకాడరు. కానీ ఈ నెలలో గ్రహాల ప్రభావం వల్ల మీరు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం దక్కకపోవచ్చు. మీ శ్రమంతా వృధాగా పోయిందని, మీ కృషికి సరైన గుర్తింపు లేదని అనిపించవచ్చు. ఈ పరిస్థితి మీకు తీవ్ర నిరాశను, బాధను కలిగిస్తుంది. ఈ సమయంలో శని గ్రహం మీ రాశికి అనుకూలంగా లేకపోవటం వల్ల ప్రతి పనిలో ఆలస్యం తప్పదు. మీరు ఈరోజు చేసిన పని ఫలితం రేపు కాకుండా వారాలు, కొన్నిసార్లు నెలలు కూడా పట్టవచ్చు. దీనివల్ల మీకు అసహనం, నిస్సహాయత పెరుగుతాయి. మరోవైపు కుజగ్రహ ప్రభావం కూడా మీపై ఎక్కువగా ఉంటుంది. కుజుడు కోపము, గొడవలు మరియు మొండి వైఖరికి కారణం. శని మరియు కుజులు ఇద్దరూ ప్రతికూల స్థితిలో ఉన్నందువల్ల మీరు చిన్న చిన్న విషయాలను కూడా వదిలిపెట్టలేరు. ప్రతిదాన్ని పెద్ద సమస్యగా భావించి మనసులో పెట్టుకుంటారు. దీనివల్ల గుండె జల్లుమనిపించే సంఘటనలు, ఊహించని పరిణామాలు వరుసగా జరగవచ్చు. మీకు మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. ఇది కూడా సమస్య అవుతుందని నేను ఊహించలేదు అని మీరు పదే పదే అనుకునే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఉదాహరణకు, మీరు ఒక ప్రయాణం చేయాలనుకుంటున్నప్పుడు ఆ ప్రయాణం కొత్త అనవసరమైన ఖర్చులను తెచ్చిపెడుతుంది. లేదా ఇంట్లో ఏదైనా వస్తువు పాడైపోయి దాన్ని బాగు చేయడానికి లేదా కొత్తది కొనడానికి డబ్బు ఖర్చు అవుతుంది. ఇలా ఊహించని సమస్యలు మీపై భారం మోపుతూ ఉంటాయి. ఈ సెప్టెంబర్ నెల ధన విషయంలో మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. మీరు ఉద్యోగం చేస్తే జీతం సరిపోదు, వ్యాపారం చేస్తే లాభం రాదు, మీ ఆదాయం కంటే ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి.
ఒక పక్క ఆదాయం తగ్గితే మరో పక్క ఖర్చులు పెరిగిపోతాయి. ఇంటిలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు తలెత్తి డాక్టర్లకు చూపించటం, మందులు కొనటం వంటి వాటికి డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. అంతేకాకుండా పిల్లల చదువులకు, ఫీజులకు, బంధువుల అవసరాలకు మరియు ప్రయాణాలకు కూడా డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ఈ ఖర్చులన్నీ తప్పనిసరిగా ఉంటాయి, కానీ వాటి నుంచి మీకు ఎలాంటి ఆదాయం రాదు. ఈ పరిస్థితుల్లో మీరు అప్పుల బారిన పడే అవకాశం ఉంది. ఒకసారి అప్పు తీసుకున్నాక దాన్ని తిరిగి చెల్లించలేక మరింత సమస్యల్లో చిక్కుకుంటారు. వడ్డీలు క్రమంగా పెరిగి మీపై ఒత్తిడిని పెంచుతాయి. అప్పు ఇచ్చిన వారు పదే పదే డబ్బు అడగటం వల్ల మీకు నిద్ర పట్టదు. రాత్రులు అశాంతితో గడపాల్సి వస్తుంది. ఈ అశాంతి మీ వ్యక్తిగత జీవితాన్ని, ముఖ్యంగా కుటుంబ సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు మనిషి జీవితాన్ని సుఖంగా గడపనీయవు. ముఖ్యంగా 2025 సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి ఆర్థిక సమస్యలు మరింత కష్టాలను తెస్తాయి. ధనం లేకపోవటము, ఖర్చులు నియంత్రించలేకపోవటము, వచ్చిన డబ్బు సరిపోక అప్పుల వైపు మొగ్గటం, ఇవన్నీ కలగలిసి మీ ఇంట్లో పెద్ద గొడవలకు కారణమవుతాయి. ముఖ్యంగా భోజన సమయాల్లో చిన్న మాట అన్నా సరే పెద్ద గొడవగా మారిపోతుంది. ఉదాహరణకు, వంటల్లో వండిన కూర ఉప్పు తక్కువైనప్పటికీ అది పెద్ద విషయం అయిపోతుంది. అన్నం బాగా ఉడకలేదని చెప్పినా అభ్యంతరం వస్తుంది. మీరు ఆకలిగా లేకపోయినా తిన్నా గొడవ ఉంటుంది. ఆకలి లేకుండా తినకపోయినా కుటుంబ సభ్యులు వాగ్వివాదం మొదలు పెడుతూ ఉంటారు. భోజన సమయంలో ఇలాంటి చిన్న విషయాలు విపరీతమైన వాగ్వాదాలకు దారితీస్తాయి. ఒకవైపు మీరు కడుపు నింపుకొని తిన్నా మనసు మాత్రం నిండదు. ఎందుకంటే ఆ సమయంలో వాతావరణం చెడిపోతుంది. భోజనం అనే సుఖం, కోపం, తగాదా కారణంగా భారంగా అనిపిస్తుంది. దీనివలన ప్రతిరోజు ఆహార సమయాలు ప్రశాంతంగా ఉండవు. కలహాలు పెరుగుతాయి. దాంతో ఇంట్లో శాంతి కొరవవుతుంది. ఈ గొడవలు పెరుగుతున్న కొద్దీ కుటుంబంలో శాంతి పూర్తిగా నశిస్తుంది. భార్యాభర్తల మధ్య అనవసరమైన విభేదాలు ఏర్పడతాయి. ఒకరి మీద ఒకరికి నమ్మకం తగ్గుతుంది. ఇద్దరు ఒకరినొకరు అనుమానించుకోవటం మొదలవుతుంది. సెప్టెంబర్ నెలలో ముఖ్యంగా భార్య ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. తలనొప్పులు, మైగ్రేను, రక్తపోటు పెరగటము, శారీరక అలసట, ఫ్లూ వంటి జ్వర సమస్యలు ఇలాంటివన్నీ కూడా భార్యకు తలెత్తవచ్చు. భార్య ఆరోగ్యంగా లేకపోయినా మీరు పనుల ఒత్తిడిలో ఉండటం వల్ల పట్టించుకోలేకపోతారు. మీరు జాగ్రత్తగా చూడకపోవటం వల్ల భార్య మనసులో అనుమానాలు మొదలవుతాయి. ఇప్పుడు నాకు ప్రాధాన్యం ఇవ్వటం లేదేమో, ప్రేమ తగ్గిందేమో అని ఆలోచించవచ్చు. దీనివలన దంపతుల మధ్య సంబంధాలు పోటుపడతాయి. ఇంకా కొన్ని సంగతులు చిన్న విషయాలే అయినప్పటికీ భార్యాభర్తల మధ్య పెద్ద గొడవలను పెంచుతాయి. ఉదాహరణకు, ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడినప్పటికీ అనుమానం, పనిలో ఎక్కువగా బిజీ ఉన్నా అర్థం చేసుకోలేక అపార్థం, ఇలా ప్రతిదీ విభేదాలకు కారణమవుతుంది. ఇంకా మరొక పెద్ద సమస్య పిల్లలు. ఈ నెలలో పిల్లలు చదువుపై శ్రద్ధ చూపలేకపోవటము, పుస్తకాల కంటే ఆటపాటలకు ప్రాధాన్యం ఇవ్వటం తల్లిదండ్రుల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పిల్లలు వీడియో గేమ్స్, మొబైల్స్లో, టీవీ చూడటంలో సమయం గడిపి చదువును తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. తప్పు స్నేహితుల ప్రభావంతో పడి సమయాన్ని వృధా చేస్తారు. పిల్లల మీద మీరు ఎంతగా కేకలు వేసినా, ఎంతగా చెప్పినా ఫలితం తక్కువే అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడే పరిస్థితులు కూడా వస్తాయి. ఈ విషయం చాలా సున్నితమైనది. ఎందుకంటే పిల్లల ప్రవర్తన కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు. ఒకరు పిల్లలను కాపాడతారు, మరొకరు మందలిస్తారు. దాంతో ఇద్దరి మధ్య వాదనలు పెద్ద గొడవగా మారుతాయి. ఈ గొడవల వలన కుటుంబంలో సమాధానం లేకుండా ఉంటుంది. ఇంతటితో ఆగదు. బంధువుల మధ్య కూడా విభేదాలు తప్పవు. మీరు మాట్లాడని మాటలకే మీరు కారణమని ఒకరు అర్థం చేసుకుంటూ ఉంటారు. మీరు చెప్పని మాటలు వేరే వారికి చేరి వాటిని వక్రీకరించి మీపై అపనిందలు వేస్తారు. ఈ విధంగా మీరు నిష్కల్మషంగా ఉన్నా మీ మీదే నిందలు మోపబడుతూ ఉంటాయి. సమాజంలో మీ గౌరవం తగ్గిపోతుంది. మీరు పట్టుదలతో చేసిన పని ఎవరూ గుర్తించరు. కానీ చిన్న తప్పు జరిగినా దాన్ని పెద్దదిగా చూపిస్తూ ఉంటారు. ఉదాహరణకు, మీరు ఎవరికి సహాయం చేసినా దాన్ని సీరియస్గా ఎవరూ గుర్తించరు. కానీ మీరు ఒక్కసారి నిర్లక్ష్యం చూపితే అదే పెద్ద విషయంగా మారుతుంది. ఇది మిమ్మల్ని మానసికంగా బాగా కలతపరిచేంత స్థాయిలో ఉంటుంది. మీరు నేను చేస్తే ఎవరూ గుర్తించరు, కానీ చేయకపోతే తప్పు చూపుతారు అని బాధపడుతూ ఉంటారు. ఇక ఉద్యోగ జీవితం గురించి చెప్పాలంటే ఈ నెలలో ఉద్యోగస్తులకు ఇబ్బందులే ఎక్కువగా ఉంటాయి. మీరు చేసే పనులు ఆలస్యమవుతూ ఉంటాయి. మీరు శ్రమిస్తున్నారు అనేది మీ పై అధికారుల దృష్టికి రాదు. సహచరులు కూడా మీకు సహకరించరు. వారు మీ కష్టాన్ని అర్థం చేసుకోకుండా మరింత పని మోపుతూ ఉంటారు. మీరు ఒక పనిలో చిన్న తప్పు చేసినా దాన్ని చాలా పెద్దదిగా చేసి మీ మీద విమర్శలు చేస్తారు. పై అధికారులు మీ పనిని సరిగ్గా గుర్తించకుండా మీ మీద రూల్స్ చూపిస్తూ ఉంటారు. ఇది మిమ్మల్ని నిరుత్సాహకరంగా
మారుస్తుంది. ఇంత కష్టపడి పనిచేస్తున్నా దానికి ఉపయోగం ఏమిటి అనే ఆలోచన మీలో వస్తుంది. కొందరికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు కూడా తప్పవు. మీరు సౌకర్యంగా ఉన్న ప్రదేశాన్ని వదిలి కొత్త ప్రదేశంలో కొత్త సమస్యలకు తొలగవలసి వస్తుంది. ఇది కుటుంబంలో కలహాలను మరింతగా పెంచుతుంది. అధికమైన పనిభారం మోయవలసి రావటం వల్ల శారీరకంగా మరియు మానసికంగా మీరు బాగా అలసిపోతారు. వ్యాపారంలో కూడా ఈ నెల ఇబ్బందులే ఎక్కువగా వస్తాయి. ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నా దానికి అనుకూల సమయం ఇది కాదు. కారణం లాభం కాకుండా నష్టాలే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త కస్టమర్లు రావు. కొత్త కస్టమర్లు కూడా మీరు ఇచ్చిన వస్తువులు డబ్బు తిరిగి చెల్లించకుండా అప్పులు అడుగుతూ ఉంటారు. మీరు కొత్తగా సరుకులు కొన్నా వాటిని ఎవరు కొనరు. మీరు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి ఇరుక్కుపోతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో భాగస్వాములు మీతో అనవసరమైన విభేదాలను కలిగి వేరుగా పోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇవన్నీ కలిసి మీ వ్యాపార ప్రయాణాన్ని కష్టతరం చేస్తాయి. అందుకే ఈ నెలలో కొత్త పెట్టుబడులు పెట్టకుండా వాయిదా వేసుకోవటం ఉత్తమం. గృహిణులకు ఈ నెల సులభంగా ఉండదు. ఇంటి పనులు రెట్టింపు అవుతూ ఉంటాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు పనిలో మునిగిపోతారు. కానీ వారి శ్రమను ఎవరూ గుర్తించరు. పిల్లల సమస్యలు కూడా వారిని మరింతగా కుంగదీస్తాయి. పిల్లల నిర్లక్ష్యం, పాఠశాలలో ఫలితాలు సరిగా రాకపోవటం, ఇంట్లో శాంతి ఉండకపోవటం ఇవన్నీ గృహిణుల మానసిక ఒత్తిడిని పెంచుతూ ఉంటాయి. భర్తతో గొడవలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆర్థిక ఒత్తిడి కారణంగా వారు చేసిన పని విలువ లేకుండా పోతుంది. చిన్న తప్పు జరిగినా వెంటనే విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. ఫలితంగా కోపం పెరుగుతుంది. కోపంతో మాట్లాడితే కుటుంబ వాతావరణం మరింత చెడిపోతుంది. కొన్నిసార్లు గృహిణులు తాము చేసే పనికి విలువ లేకపోవడంతో కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ సెప్టెంబర్ నెల మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా తలనొప్పులు, మైగ్రేన్ వంటి సమస్యలు, రక్తపోటు, గ్యాస్ట్రిక్ సమస్యలు, శారీరక అలసట పెరుగుతుంది. రాత్రులు సరిగ్గా నిద్ర పట్టదు. పగలు శక్తి ఉండదు. మీరు విశ్రాంతి లేకుండా పనిచేస్తే మరింతగా బలహీనపడతారు. ఒకసారి ఆరోగ్యం క్షీణిస్తే తిరిగి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కొందరికి డాక్టర్లు చూపించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. మందులు, వైద్య ఖర్చులు కూడా డబ్బు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయి. అందుకే ఈ నెలలో మీరు ప్రత్యేక శ్రద్ధతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు, ప్రాణాయామం, యోగా వంటి వాటిని పాటించాలి. శారీరక శ్రమ ఎక్కువైనా విశ్రాంతి ఇవ్వటం ద్వారా మాత్రమే సమస్యలను తగ్గించవచ్చు. మానసికంగా కూడా ఈ నెలలో మీరు ప్రశాంతంగా ఉండలేరు. ఏ చిన్న సమస్య అయినా మీరు అది చాలా పెద్దదిగా భావిస్తారు. మీ మనసు చిన్న సమస్యనే భరించలేనట్లుగా భావిస్తుంది. కోపాన్ని నియంత్రించలేకపోతుంది. సమస్యలు మరింత పెరుగుతాయి. మీరు కోపంతో మాట్లాడిన మాట కుటుంబ సభ్యులను బాధపెడుతుంది. స్నేహితులను దూరం చేస్తుంది. మీ మాటల వలన స్నేహితులతో గొడవలు వస్తాయి. ఈ వాదనలు మీ మనసును మరింతలాగా బాధిస్తూ ఉంటాయి. మీరు ఒంటరిగా అనిపించి నేను చేసినది ఎందుకు ఎవరూ గమనించరు, నాకు ఎందుకు ఎవరూ తోడుగా లేరు అనే ఆలోచన వస్తుంది. ఇది మీరు డిప్రెషన్ వైపు నడిచే అవకాశాన్ని కలిగిస్తుంది. ఈ నెలలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి మరియు సానుకూల ఫలితాలను పొందడానికి మకర రాశి వారు కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలను పాటించవచ్చు. మీ రాశి అధిపతి శని కావటం వల్ల ప్రతి శనివారం శనిదేవుణ్ణి ఆరాధించడం చాలా ముఖ్యమైనది. శని ఆలయాన్ని సందర్శించి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించండి. నల్ల నువ్వులు, నల్ల మినుములు లేదా ఆవ నూనెను పేదలకు దానం చేయటం వల్ల శని ప్రసన్నమవుతాడు మరియు మీ కర్మ దోషాలు తగ్గుతాయి. శని మంత్రం ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. అలాగే శివుడిని ఆరాధించటం వల్ల కూడా శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతి సోమవారం శివలింగానికి జలాభిషేకం చేయటం మంచిది. మీ రాశి అధిపతి శని కావటం వల్ల హనుమంతుడిని ఆరాధించటం కూడా చాలా ప్రయోజనకరం. ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల శక్తి, ధైర్యము మరియు ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది. మహామృత్యుంజయ మంత్రం జపించటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు ఆయుష్ పెరుగుతుంది. ఇది భయం నుండి విముక్తినిస్తుంది. ధ్యానం, యోగా మరియు ప్రాణాయామం వంటివి చేయటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అనాథలకు, వృద్ధులకు లేదా నిస్సహాయులకు సహాయం చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ పరిహారాలను శ్రద్ధ, భక్తి మరియు నమ్మకంతో పాటించటం ద్వారా మీరు సెప్టెంబర్ నెలలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని మీ జీవితంలో స్థిరత్వాన్ని మరియు శ్రేయస్సును పెంపొందించుకోగలరు. మీ లక్ష్యాలను చేరుకోగలరు మరియు సంతోషంగా జీవించగలరు.
మొత్తంగా చూసుకుంటే 2025 సెప్టెంబర్ నెల మకర రాశి వారికి కఠినమైన కాలమే. కుటుంబంలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగం లేదా వ్యాపారంలో నష్టాలు, సమాజంలో పరువు తగ్గటం వంటి సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు. కానీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే, సహనము మరియు ఓర్పుతో వ్యవహరిస్తే ఈ నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, కోపానికి లోను కాకుండా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఎదుర్కోవాలి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెంచుకుంటే ఈ కఠినమైన సమయాల్లోనూ మీరు సురక్షితంగా బయటపడవచ్చు.